సిఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటానికి తగిన ఫలితం దక్కిందన్నారు ఆయన. న్యాయం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. రిజర్వేషన్లపై రెండవ అడుగు పడబోతుందంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, ఒకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్లు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ